గోబీ పువ్వుని తీసుకున్నాం కదండి. తీసుకున్నాక ఇలా చేసుకోవాలి, పీసెస్ లాగా చేసుకోవాలి. సైజు మాత్రం మీ చాయిస్ అండి, మీ ఇష్టం. ఇదే ఉంచవచ్చు, ఇంకా చిన్న చేసుకోవచ్చు. ఇంతకంటే పెద్దగా ఉంచితే బాగోదులేండి. ఇంకా నేను వీటిని ఇంకా చిన్నగా చేస్తానండి. వీటిని ఇంకా చిన్న చిన్న పీసెస్ చేసేస్తాను. ఇలా అంటే ఊరికనే తునిగిపోతున్నాయి. చూడండి, ఫ్లవర్ లాగా మనం తలలో కూడా పెట్టుకోవచ్చు మంచిగా. ఎంత బాగుందో. కాలీఫ్లవర్ పువ్వు లేదా గోబీ పువ్వు అంటారండి దీన్ని. వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాం. గోబీ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి వీటితోని. కాలీఫ్లవర్ పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసాను ఫ్రెండ్స్. మీరైతే మీ ఇష్టానికి తగ్గట్టుగా చేసేసుకోండి. కొంచెం పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇంత చిన్నగా చేసేసాను. అది మీ చాయిస్ ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదండి. ఇప్పుడు వేడి వాటర్లో వేసేసుకుందాం. ఏమన్నా పురుగులున్నా ఏమన్నా డస్ట్ ఉన్నా పోతుంది. ఇందులో మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో పురుగులు ఉంటాయండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కుండలో హాట్ వాటర్ వేడి చేశానండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నానండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసాక ఈ యొక్క గోబీ పువ్వు ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. హీట్ వాటర్లో ఇందులో వేసాక ఒక 2 నిమిషాలు ఉంచాలండి. ఇప్పుడు వడపోసుకుందాం వాటర్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ చిల్లుల గిన్నెలో ఈ గోబీ పువ్వులని పోసుకోవాలండి. మొత్తం పోసేసాను. అన్నిటికంటే చిల్లుల గిన్నె అయితేనే బెటర్ అండి, మంచిగా ఉంటుంది, మంచిగా ఒడుస్తాయని వాటర్. చిల్లుల గిన్నెలో పోసేసాను. వాటర్ ఒడిసాక అంటే నీళ్ళ తడి ఒడిసాక ఒక గుడ్డలో ఆరబోసుకోవాలండి వీటిని ఫ్యాన్ గాలికి. ఓకే అండి, స్టవ్ వెలిగించేసాను, గిన్నె పెట్టేసుకున్నాను. మెంతులు వేసేసుకొని వేయించుకుంటున్నానండి. అలాగే ఇందులోనే జీలకర్ర వేసి వేయించుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వీటిని కొంచెం చల్లారనిచ్చేసి పౌడర్ పట్టేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసుకుందాం. మెంతులు జీలకర్ర పొడి పట్టేసుకుందాం పచ్చడిలో కలుపుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనము కాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకుంటున్నాం కదండి. వీటిని ప్రాసెస్ అంతా చేసాం కదా. వీటిని శుభ్రంగా గుడ్డలో పోసి ఆరబెట్టేసుకొని వేడి వాటర్లో వాష్ చేసేసుకొని పురుగులు లేకుండా చేసుకున్నాం కదండి. నేనైతే ఇంత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొలిసి పోస్తున్నాను ముక్కల్ని. 1
2 3 4 గ్లాసులు అవినాయండి. ఇవి 4 గ్లాసులు పోసుకున్నాను. నేనైతే మెంతు పొడి, జీలకర్ర పొడి, మెంతులు జీలకర్ర వేయించేసి మిక్సీ పట్టుకొని వేసేసుకుంటున్నానండి. 2 కలిపి వేసేస్తున్నాను. 1 చెంచాడు వేసేస్తున్నాను. ఎందుకంటే క్వాంటిటీ కదండి, కొన్నే ఉన్నాయి కాబట్టి ఇది సరిపోతుంది. మసాలా పట్టినంత వరకు వేసేసానండి. వేసేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. మొత్తం మసాలా పట్టించేసానండి. ఇప్పుడు కారం వేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, 4 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ కారం పోస్తున్నాను. పోసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, కారం కలిపేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు 1/2 గ్లాస్ వేసేస్తున్నానండి. తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ కాకూడదు కదండి. నేనైతే 1/2 గ్లాస్ వేసుకున్నాను. మీరు సుమారుగా చూసి వేసుకోండి. కారం కూడా ఎక్కువ కారం ఉంటే కొంచెం తగ్గించేసుకోండి, తక్కువ కారం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు కూడా వేసేసి కలుపుకోవాలండి. ఉప్పు కూడా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం. 1 గ్లాసుడు అయితే ఆయిల్ పోస్తున్నాను. కలుపుకున్నాక మళ్ళీ చూద్దామండి ఎంత పడుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇంకో గ్లాసు కూడా పోసేస్తున్నాను. పోసుకొని కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కలిపేసుకున్నాను. దీన్ని ఒక రోజంతా ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టేసుకున్నాక తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చండి. ఒక్కసారి వేయనవసరం లేదు, మీకు కావాల్సినప్పుడల్లా తాలింపు వేసుకోవచ్చండి. కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొలతల వారీగా 4 గ్లాసులకు 1 గ్లాసు కారం వేసాను, 1/2 గ్లాసు ఉప్పు వేసాను. మీరైతే మీ టేస్ట్కు తగ్గట్టు అటు ఇటు వేసుకోండి. 2 గ్లాసుల పల్లీల నూనె పోసాను. జీలకర్ర పొడి, మెంతుల పొడి కలిపాను. మీకు ఇష్టమైతే ఆవ పొడి కూడా కలుపుకోవచ్చు. కొంచెం వేడి నచ్చని వాళ్ళైతే మీ ఇష్టం అండి, అది నేనైతే కలపలేదు. ఓకే ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే నేను ఒక 2 నిమ్మకాయల రసం పిండేసుకొని పోసేసుకుంటున్నానండి. మీరు కూడా ఏమీ లేదండి, ఏది చేసినా కూడా క్వాంటిటీని పట్టి చేసేసేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, నిమ్మరసం పిండేసాను కదండి, కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నిమ్మరసం కూడా కలిపేసుకున్నాను. ఇలా ఊరబెట్టేసి మీకు నచ్చినప్పుడల్లా తాలింపు వేసుకోవడమా, లేకపోతే డైరెక్ట్గా తాలింపు వేసుకోకుండా ఇలా వేసుకొని తిన్నా దోశలకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకైనా, అసలు ఎందులోకైనా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి, కాలీఫ్లవర్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము కాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకుంటున్నాం కదండి. వీటిని ప్రాసెస్ అంతా చేసాం కదా, వీటిని శుభ్రంగా గుడ్డలో పోసి ఆరబెట్టేసుకొని వేడి వాటర్లో వాష్ చేసేసుకొని పురుగులు లేకుండా చేసుకున్నాం కదండి. నేనైతే
ఇంత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొలిసి పోస్తున్నాను ముక్కల్ని. 1 2 3 4 గ్లాసులు అవినాయండి. ఇవి 4 గ్లాసులు పోసుకున్నాను. నేనైతే మెంతు పొడి, జీలకర్ర పొడి, మెంతులు జీలకర్ర వేయించేసి మిక్సీ పట్టుకొని వేసేసుకుంటున్నానండి. 2 కలిపి వేసేస్తున్నాను. 1 చెంచాడు వేసేస్తున్నాను. ఎందుకంటే క్వాంటిటీ కదండి, కొన్నే ఉన్నాయి కాబట్టి ఇది సరిపోతుంది. మసాలా పట్టినంత వరకు వేసేసానండి. వేసేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. మొత్తం మసాలా పట్టించేసానండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 4 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ కారం పోస్తున్నాను. పోసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, కారం కలిపేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు 1/2 గ్లాస్ వేసేస్తున్నానండి. తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ కాకూడదు కదండి. నేనైతే 1/2 గ్లాస్ వేసుకున్నాను. మీరు సుమారుగా చూసి వేసుకోండి. కారం కూడా ఎక్కువ కారం ఉంటే కొంచెం తగ్గించేసుకోండి, తక్కువ కారం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు కూడా వేసేసి కలుపుకోవాలండి. ఉప్పు కూడా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం. 1 గ్లాసుడు అయితే ఆయిల్ పోస్తున్నాను. కలుపుకున్నాక మళ్ళీ చూద్దామండి ఎంత పడుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇంకో గ్లాస్ కూడా పోసేస్తున్నాను. పోసుకొని కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కలిపేసుకున్నాను. దీన్ని ఒక రోజంతా ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టేసుకున్నాక తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చండి. ఒక్కసారి వేయనవసరం లేదు, మీకు కావాల్సినప్పుడల్లా తాలింపు వేసుకోవచ్చండి. కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొలతల వారీగా 4 గ్లాసులకు 1 గ్లాసు కారం వేసాను, 1/2 గ్లాసు ఉప్పు వేసాను. మీరైతే మీ టేస్ట్కు తగ్గట్టు అటు ఇటు వేసుకోండి. 2 గ్లాసుల పల్లీల నూనె పోసాను. జీలకర్ర పొడి, మెంతుల పొడి కలిపాను. మీకు ఇష్టమైతే ఆవ పొడి కూడా కలుపుకోవచ్చు. కొంచెం వేడి నచ్చని వాళ్ళైతే మీ ఇష్టం అండి, అది నేనైతే కలపలేదు. ఓకే ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే నేను ఒక 2 నిమ్మకాయల రసం పిండేసుకొని పోసేసుకుంటున్నానండి. మీరు కూడా ఏమీ లేదండి, ఏది చేసినా కూడా క్వాంటిటీని పట్టి చేసేసేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, నిమ్మరసం పిండేసాను కదండి, కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నిమ్మరసం కూడా కలిపేసుకున్నాను. ఇలా ఊరబెట్టేసి మీకు నచ్చినప్పుడల్లా తాలింపు వేసుకోవడమా, లేకపోతే డైరెక్ట్గా తాలింపు వేసుకోకుండా ఇలా వేసుకొని తిన్నా దోశలకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకైనా, అసలు ఎందులోకైనా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి, కాలీఫ్లవర్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము కాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకుంటున్నాం కదండి. వీటిని ప్రాసెస్ అంతా చేసాం కదా, వీటిని శుభ్రంగా గుడ్డలో పోసి ఆరబెట్టేసుకొని
వేడి వాటర్లో వాష్ చేసేసుకొని పురుగులు లేకుండా చేసుకున్నాం కదండి. నేనైతే ఇంత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొలిసి పోస్తున్నాను ముక్కల్ని. 1 2 3 4 గ్లాసులు అవినాయండి. ఇవి 4 గ్లాసులు పోసుకున్నాను. నేనైతే మెంతు పొడి, జీలకర్ర పొడి, మెంతులు జీలకర్ర వేయించేసి మిక్సీ పట్టుకొని వేసేసుకుంటున్నానండి. 2 కలిపి వేసేస్తున్నాను. 1 చెంచాడు వేసేస్తున్నాను. ఎందుకంటే క్వాంటిటీ కదండి, కొన్నే ఉన్నాయి కాబట్టి ఇది సరిపోతుంది. మసాలా పట్టినంత వరకు వేసేసానండి. వేసేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. మొత్తం మసాలా పట్టించేసానండి. ఇప్పుడు కారం వేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, 4 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ కారం పోస్తున్నాను. పోసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, కారం కలిపేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు 1/2 గ్లాస్ వేసేస్తున్నానండి. తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ కాకూడదు కదండి. నేనైతే 1/2 గ్లాస్ వేసుకున్నాను. మీరు సుమారుగా చూసి వేసుకోండి. కారం కూడా ఎక్కువ కారం ఉంటే కొంచెం తగ్గించేసుకోండి, తక్కువ కారం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు కూడా వేసేసి కలుపుకోవాలండి. ఉప్పు కూడా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం. 1 గ్లాసుడు అయితే ఆయిల్ పోస్తున్నాను. కలుపుకున్నాక మళ్ళీ చూద్దామండి ఎంత పడుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇంకో గ్లాసు కూడా పోసేస్తున్నాను. పోసుకొని కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కలిపేసుకున్నాను. దీన్ని ఒక రోజంతా ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టేసుకున్నాక తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చండి. ఒక్కసారి వేయనవసరం లేదు, మీకు కావాల్సినప్పుడల్లా తాలింపు వేసుకోవచ్చండి. కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొలతల వారీగా 4 గ్లాసులకు 1 గ్లాసు కారం వేసాను, 1/2 గ్లాసు ఉప్పు వేసాను. మీరైతే మీ టేస్ట్కు తగ్గట్టు అటు ఇటు వేసుకోండి. 2 గ్లాసుల పల్లీల నూనె పోసాను. జీలకర్ర పొడి, మెంతుల పొడి కలిపాను. మీకు ఇష్టమైతే ఆవ పొడి కూడా కలుపుకోవచ్చు. కొంచెం వేడి నచ్చని వాళ్ళైతే మీ ఇష్టం అండి, అది నేనైతే కలపలేదు. ఓకే ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే నేను ఒక 2 నిమ్మకాయల రసం పిండేసుకొని పోసేసుకుంటున్నానండి. మీరు కూడా ఏమీ లేదండి, ఏది చేసినా కూడా క్వాంటిటీని పట్టి చేసేసేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, నిమ్మరసం పిండేసాను కదండి, కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నిమ్మరసం కూడా కలిపేసుకున్నాను. ఇలా ఊరబెట్టేసి మీకు నచ్చినప్పుడల్లా తాలింపు వేసుకోవడమా, లేకపోతే డైరెక్ట్గా తాలింపు వేసుకోకుండా ఇలా వేసుకొని తిన్నా దోశలకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకైనా, అసలు ఎందులోకైనా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి, కాలీఫ్లవర్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము
కాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకుంటున్నాం కదండి. వీటిని ప్రాసెస్ అంతా చేసాం కదా, వీటిని శుభ్రంగా గుడ్డలో పోసి ఆరబెట్టేసుకొని వేడి వాటర్లో వాష్ చేసేసుకొని పురుగులు లేకుండా చేసుకున్నాం కదండి. నేనైతే ఇంత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొలిసి పోస్తున్నాను ముక్కల్ని. 1 2 3 4 గ్లాసులు అవినాయండి. ఇవి 4 గ్లాసులు పోసుకున్నాను. నేనైతే మెంతు పొడి, జీలకర్ర పొడి, మెంతులు జీలకర్ర వేయించేసి మిక్సీ పట్టుకొని వేసేసుకుంటున్నానండి. 2 కలిపి వేసేస్తున్నాను. 1 చెంచాడు వేసేస్తున్నాను, ఎందుకంటే క్వాంటిటీ కదండి, కొన్నే ఉన్నాయి కాబట్టి ఇది సరిపోతుంది. మసాలా పట్టినంత వరకు వేసేసానండి. వేసేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. మొత్తం మసాలా పట్టించేసానండి. ఇప్పుడు కారం వేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, 4 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ కారం పోస్తున్నాను. పోసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, కారం కలిపేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు 1/2 గ్లాస్ వేసేస్తున్నానండి. తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ కాకూడదు కదండి. నేనైతే 1/2 గ్లాస్ వేసుకున్నాను. మీరు సుమారుగా చూసి వేసుకోండి. కారం కూడా ఎక్కువ కారం ఉంటే కొంచెం తగ్గించేసుకోండి, తక్కువ కారం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు కూడా వేసేసి కలుపుకోవాలండి. ఉప్పు కూడా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం. 1 గ్లాసుడు అయితే ఆయిల్ పోస్తున్నాను. కలుపుకున్నాక మళ్ళీ చూద్దామండి ఎంత పడుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇంకో గ్లాస్ కూడా పోసేస్తున్నాను. పోసుకొని కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కలిపేసుకున్నాను. దీన్ని ఒక రోజంతా ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టేసుకున్నాక తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చండి. ఒక్కసారి వేయనవసరం లేదు, మీకు కావాల్సినప్పుడల్లా తాలింపు వేసుకోవచ్చండి. కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొలతల వారీగా 4 గ్లాసులకు 1 గ్లాసు కారం వేసాను, 1/2 గ్లాసు ఉప్పు వేసాను. మీరైతే మీ టేస్ట్కు తగ్గట్టు అటు ఇటు వేసుకోండి. 2 గ్లాసుల పల్లీల నూనె పోసాను. జీలకర్ర పొడి, మెంతుల పొడి కలిపాను. మీకు ఇష్టమైతే ఆవు పొడి కూడా కలుపుకోవచ్చు. కొంచెం వేడి నచ్చని వాళ్ళైతే మీ ఇష్టం అండి, అది నేనైతే కలపలేదు. ఓకే ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే నేను ఒక 2 నిమ్మకాయల రసం పిండేసుకొని పోసేసుకుంటున్నానండి. మీరు కూడా ఏమీ లేదండి, ఏది చేసినా కూడా క్వాంటిటీని పట్టి చేసేసేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, నిమ్మరసం పిండేసాను కదండి, కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నిమ్మరసం కూడా కలిపేసుకున్నాను. ఇలా ఊరబెట్టేసి మీకు నచ్చినప్పుడల్లా తాలింపు వేసుకోవడమా, లేకపోతే డైరెక్ట్గా తాలింపు వేసుకోకుండా ఇలా వేసుకొని తిన్నా దోశలకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకైనా, అసలు ఎందులోకైనా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి, కాలీఫ్లవర్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.